ఓ పక్కన దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ మాట్లాడుకుంటూ ఉంటుంటాం, ఇంకో పక్కన దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని నాబోటోళ్ళని చెప్తూ ఉంటుంటాం, లెక్కలు కూడా మాట్లాడుతూ ఉంటుంటాం. జిఎస్టీ అని ఇవన్నీ పెరగడం ఇదంతా ఇవన్నీ పక్కన పెడితే బంగారం కొనుగోళ్ళు దేశంలో ఎట్లా ఉంది అని చూస్తే దుబాయ్ అట్లాగే దుబాయ్ నుండి దిగుమతి అయినటువంటి బంగారం 2023-24లో ఏకంగా 89,000 కోట్ల రూపాయలకు సంబంధించి $1,070 కోట్ల సుమారు 89,000 కోట్ల విలువైన బంగారం వెండి దిగుమతి అయినాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 210% ఎక్కువ. భారత్ దుబాయ్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం CEPA ఇందుకు ప్రధాన కారణం. ఈ ఒప్పందం కింద మన దేశం దుబాయ్ నుంచి దిగుమతి అయ్యే వెండి మీద 7%, బంగారం మీద 1% దిగుమతి సుంకం రాయితీ గెలిపిస్తుంది. ఈ ఒప్పందం కింద ఎంత వెండినైనా సరే 7% సుంకం రాయితీతో దిగుమతి చేసుకోవచ్చు. బంగారం దిగుమతులు మాత్రం 160 టన్నులకు పరిమితం చేశారు. దీంతో దుబాయ్ నుంచి పెద్ద ఎత్తున వెండి దిగుమతి అవుతోంది.